కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిపారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. విచారణ సమయంలో జస్టిస్ ఘోష్ మాజీ సీఎం కేసీఆర్తో సహా చాలా మంది వాదనలు విని అనంతరం ఆ రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని కమిషన్ నిర్ధారించిందని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ప్రజాధనం నీళ్ల పాలైందని విమర్శించారు. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారీగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం.